వారి పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ గారు ఏకంగా చలి గురించి అది 5 డిగ్రీలు -10 డిగ్రీలు ఎట్లా స్నానం చేస్తామని చెప్పేసి ఆనాడు ఏ విధంగా పెట్టుబడుల కోసం వాళ్ళు పోకుండా ఆనాడు ఏ విధంగా చేసారో సమాజంతో చూసారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ప్రతిసారి దావోస్ పర్యటనకు వెళ్ళిండు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం వారు కూడా చేశారు. అంటే మేము ఏమంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము తెలంగాణ అగ్రగామి నిలిచే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు బ్రాండే దెబ్బతీసి పడేశారు మీరని మీ మీద వేస్తున్నారు నింద. మేడం బ్రాండ్ ఇమేజ్ చేసుకొచ్చారు మేడం. తెలుగు రాష్ట్రాల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసింది అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్. చూసారు కదా గతంలో అమర్రాజు బ్యాటరీకి సంబంధించి ఏకంగా జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పెద్ద గలాట క్రియేటింగ్ తోటి తెలంగాణ రాష్ట్రం వాళ్ళు వచ్చి ప్లాట్ పెట్టిన సందర్భం. తర్వాత ఇక్కడ కూడా కేటీఆర్ గారికి సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని తప్ప తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెద్దగా వచ్చిన సందర్భం ఏం లేదు. ఎంతసేపు ప్రచారాలు చేసుకోవాలా, ఆరపడాలా పోవాలా, అదేవిధంగా తెలంగాణను అప్పులలో ముంచాలా, తెలంగాణ అగ్రగామి తీసుకునే ప్రయత్నం ఆనాడు చేయలేదు. ఎందుకంటే తెలంగాణ ఈనాడు మేము నిండా అప్పులలో మునిగిపోయినాం. 12 రోజుల నుంచి RBI అప్పు తీసుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 4th సిటీ నిర్మాణం చేయాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగా ఐటీ ఎక్స్పోర్ట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16% ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. ఖర్చులు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నంలో భాగంగా మూసిని పునర్జీవిపోయే కార్యక్రమం జరుగుతా ఉంది. అదే కాకుండా హైడ్రాన్ విస్తరించి చెరువులను రాకులను రక్షించే ప్రయత్నం జరుగుతా ఉంది. ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే చూసి ఓరోలేక కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఎందుకంటే మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలకు వాస్తవ విషయాలు ఎప్పటికప్పుడు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వారిలాగా మేము చీకటి ఒప్పందం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు చీకట్లో కూర్చొని మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాలతో నేను చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కలిసిన విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా మీడియా సంస్థలన్నీ కూడా ప్రచురించే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. మేమేదో చీకటి ఒప్పందాలు చేసుకోవాలా, చీకట్లో కూర్చొని మాట్లాడుకుని వాళ్ళ సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతలేం. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, తెలంగాణ అగ్రగామి ఉండాలా, అదే కాకుండా ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు ఒక మాట ఉంది. ఇది మాకు ఆంధ్రప్రదేశ్ లో హడ్డల్స్, అబ్స్టకల్స్ ఉన్నమాట వాస్తవమైనా కూడా మాకు సెంటర్ సపోర్ట్ ఉంది, మాది డబుల్ ఇంజిన్ సర్కారు, మా కూటమి ప్రభుత్వానికి చాలా చాలా ప్లస్లు అడ్వాంటేజ్లు ఉన్నాయని అంది. కానీ మీ కంపారిటివ్ గా అలా చేసినప్పుడు కేంద్ర సహకారం వాళ్ళకున్నంత బాగా ఉంటుందా మేడం? ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు వాళ్ళంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, ఏం పర్లేదు మాకు వస్తాయని అంటున్నారు. నిన్న మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టం, కేంద్ర సహకారం ఉంది, కేంద్రము అన్ని రాష్ట్రాల అభివృద్ధి కావాలని వారు కోరుకుంటూ వారి సహకారాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటామని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా చాలా స్పష్టంగా రేవంత్ గారు చెప్పారు. ఎలక్షన్ల సందర్భం మాత్రం రాజకీయాలు చేయాలా, మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యం అని చెప్పేసి మనమంతా కలిసి పనిచేద్దామని చెప్పేసి కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోరిందంటే మాకు ఏకైక లక్ష్యం తెలంగాణ అగ్రగామి నిలిచే ప్రయత్నంలో $1 ట్రిలియన్ తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. దానిలో భాగంగానే మేము RRR కోసం సహకారం అడిగినాం, 4th సిటీకి సహకారం అడిగినాం, మెట్రోకి అడిగినాం, అదే కాకుండా మూసి పునర్జీవించే దానిలో సహకారం అడిగినాం. అన్ని రకాలుగా కేంద్రం నుంచి సహకారం తీసుకుని తెలంగాణను అగ్రగామి నిలిచే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతా ఉంది. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రం సంబంధించి తెలుగు రాష్ట్రాలు కూడా పోటీ పడే విధంగా ఆంధ్ర రాష్ట్రం సహకారం కూడా తీసుకుంటామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఖచ్చితంగా తెలంగాణను అగ్రగామిగా తీర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే చూసి ఓరలేక కేటీఆర్ గారు ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు తప్ప గతంలో వారు చేసిందేం లేదు. అదే కాకుండా ప్రతిపక్షంలో ఉండి గౌరవప్రదమైన సలహా సూచనలు ఇస్తారని చెప్పేసి మేము భావిస్తే సూచనలు ఇవ్వకుండా అనవసరంగా ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. అన్ని రంగాలను ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సంక్షేమం ఒక నుంచి, పెట్టుబడులు ఒక నుంచి, అదే కాకుండా యోజన హామీలు నెరవేర్చే ప్రయత్నం, కేంద్రం నుంచి సహకారం తీసుకునే ప్రయత్నం అన్ని చేస్తూ తెలంగాణ 40,000 కోట్ల పెట్టుబడులు కదా, ఎన్ని గ్రౌండ్ అయిపోయినాయి? అన్ని జస్ట్ ఎంఓయూలేనా మేడం? ఆల్రెడీ కొన్ని కంపెనీలు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ 71,000 కోట్ల రూపాయలకు ఒప్పందం చేసుకుంటే ఆల్రెడీ ఒక 2-3 కంపెనీలు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో వారికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయినాయి. ఎందుకంటే మేము అప్పుడు స్టార్ట్